హాయ్ అండి అందరికీ. శుక్రవారం పూజ అందరూ కంప్లీట్ అయిపోయిందా? నేనైతే ఈరోజు మార్నింగే కంప్లీట్ చేసేసాను. ఎందుకంటే పిల్లలకి సెలవులు కదా, అందుకని లంచ్ బాక్సులు పెట్టే పని లేదు కాబట్టి ఫస్ట్ పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. అయితే నాకు పూజ చేయడం చాలా ఇష్టం అండి, పూజలు చేసుకోవడం. ప్రతిరోజు కూడా నిత్య దీపారాధన ఇలాగ ఫ్రైడే సాటర్డే ప్రత్యేకంగా పూజ చేసుకోవడం నాకు చాలా ఇష్టం. అందుకే నా ఛానల్లో అయితే పూజా వీడియోస్ ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. కనకదార స్తోత్రం చదువుతున్నానని ఇంతకుముందు వీడియోస్లో నేను చెప్పాను కదా. అయితే మొన్న మండేకి కనకదార చదవడం కంప్లీట్ అయిపోయింది. మణిద్వీప వర్ణన పూజ కూడా స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. ఆ అమ్మవారి దయ ఉంటే తొందరలోనే స్టార్ట్ చేస్తానన్నమాట. ఇక ఈరోజు శుక్రవారం అమ్మవారికి అష్టోత్తరము కనకదార కూడా చదువుకుని పూజ అయితే కంప్లీట్ చేశాను. మనం అమ్మవారికి అష్టోత్తరం ఏ అష్టోత్తరం చదివినా సరే ఇలా కుంకుమ పూజ చేసుకోవడం చాలా మంచిదండి. ఇలా అష్టోత్తరం చదువుతూ పూజ చేసిన కుంకుమని మనం రోజు నుదుటిన అలాగే చక్కగా బొట్టు కింద కూడా పెట్టుకోవడం చాలా మంచిది. ఈ కుంకుమ ఎవరికైనా పంచిపెట్టవచ్చు కూడా పెట్టుకోవడానికి. ఇలా శుక్రవారం అయితే ఈరోజు పూజ కంప్లీట్ అయిపోయింది. సో మీరైతే ఈ వీడియోకి లైక్ చేసి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.